ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయములో సువార్తను బోధించినందుకు అతడు యూదా సమాజ సభకు పిలిపింపబడి దేవునిని, మోషేను దూషించుతున్నాడని అబద్ధ సాక్ష్యమును మోపబడిన స్టెఫను గురించి చరిత్రను చదువుకుంటున్నాము. అతడు చేసిన ఒక ప్రసంగము సభవారికి కోపము తెప్పించగా వారతన్ని బయటకు వెళ్ళగొట్టి రాళ్లతో కొట్టారు. అతడు రాళ్లతో కొట్టబడుచున్నప్పుడే స్టెఫను తన విరోధుల కొరకు ప్రార్థించాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారతన్ని కొట్టిరి. అతడి మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. అట్టి పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాము? వారిని తిరిగి కొట్టుటకు ప్రయత్నిస్తాము. కానీ స్టెఫను ఆ పని చేయలేదు. అతడిని హింసించుచున్న వారిని అతడు క్షమించి వారి కొరకు ఈ భావనలో ప్రార్థించాడు. ప్రభువా, వారిని క్షమించు, వారేమి చేయుచున్నారో వారెరుగరు. చాలాసార్లు మనను గాయపరచువారు వారేమి చేయుచున్నారో గ్రహించరు. కేవలము వారి స్వార్థంతో వ్యవహరిస్తుంటారు. మన మనసును గాయపరిచే సందర్భంలో 95% వారికి మనల్ని గాయపరచాలనే ఉద్దేశం ఉండదు. దేవుడు మనము గాయపడిన హృదయాలను కలిగి ఉండాలనుకోవటం లేదు. అలా ఉంటే మనము ఇతరులకు బోధించలేము. నీవు బోధకుడు కానేడలా ఇది నీకు వర్తించదని భావించవచ్చు. కానీ ప్రతి విశ్వాసికి ఒక పరిచర్య ఉంది. నీవు ఒక వేదికపై నుండి బోధించకపోవచ్చు, కానీ నీవు నీ పిల్లలకు, నీ కుటుంబానికి మరియు దేవునికి సేవ చేసే పరిచర్య నీకుంది. కాబట్టి మనము స్టెఫను వలె మనను గాయపరచు వారి కొరకు ప్రార్థన చేయువారిగా ఉందాము. అప్పుడు దేవుని యొక్క కార్యములు మనమే కాక మనను గాయపరచు వారు కూడా చూడగలరు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.